ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లివర్ డిసీజ్ కి అసలు ఫస్ట్ 3-4 సూచికలు చెప్పండి. లివర్ ప్రాబ్లంకి ప్రోగ్రెస్ అయ్యేంత వరకు సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని దేశాలు, ఇటలీ లాంటి దేశాల్లో హెల్దీగా అసలు హార్ట్ హెల్త్ కోసం వైన్ తాగడం మంచిదంటారు. సో అందరికీ డిఫైన్డ్గా వైన్ ఇస్ ఓకే అనేది ఐ విల్ నాట్ యాక్సెప్ట్. మనకి అమితాబ్ బచ్చన్ గారు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ అండర్గో అయ్యారని విన్నాను. అవును. సో వీళ్ళలో ఏమై ఉండొచ్చు అంటే వైరసెస్ ఉంటాయి అన్నమాట మనకి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. లివర్ డిసీజ్ అంటే మనకి కాలేయానికి సంబంధించిన వ్యాధి, అది కూడా దీర్ఘకాలిక వ్యాధి ఉండి అలాగే కొంతకాలం పాటు వ్యాధితో సఫర్ అయ్యి మరణించిన వారి సంఖ్య రాను రాను మనం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో మనం వింటే యాక్చువల్లీ చాలామంది సినిమా యాక్టర్లకి లివర్ డిసీజ్ రావడం తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఏంటంటే మద్యం సీసాల మీద మద్యం సేవించడం వల్ల ప్రమాదకరం, హానికరం శరీరానికి, ఆరోగ్యానికి అని చెప్పాలని డాక్టర్లు పట్టుపడుతున్నారు. మరి ఈ తరుణంలో లెట్స్ టాక్ అబౌట్ లివర్ డిసీజ్. మనతో పాటు వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్, లీడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో అందరికీ సుపరిచిత హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య ఇస్ హియర్ విత్ అస్ ఫ్రమ్ కామినేని. కావ్య గారు నమస్కారం. నమస్కారం అండి. లివర్ డిసీజ్ అనగానే స్లో ప్రోగ్రెషన్, చాలా మందికి ముందు తెలియదు, తర్వాత లాస్ట్లో తెలిసేసరికి బాగా లేట్ అయిపోతుందని మాత్రమే తెలుసు. అవునండి, అవునండి. సో లివర్ డిసీజ్ కి అసలు ఫస్ట్ 3-4 సూచికలు చెప్పండి. లివర్ ప్రాబ్లంకి ప్రోగ్రెస్ అయ్యేంత వరకు సిమ్టమ్స్ అనేవి ఉండవు. 80% మందికి, అంటే నేను పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయ్యాక చెప్తున్నా, 80% మందికి సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో మనం చేయాల్సింది ఏంటంటే ప్రోయాక్టివ్గా మన హెల్త్ కోసం ఇయర్లీ చెకప్స్. సో ఈ ఇయర్లీ చెకప్స్లో మనకేం తెలుస్తాయి అంటే సిమ్టమ్స్ ఉన్నా సిమ్టమ్స్ లేకపోయినా మీకంటూ, అంటే నాకు ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని మనకు అర్థమైపోతుంది. ఓకే, లావుగా ఉన్నారు, బరువు అనేది ఎక్కువగా ఉన్నారు, నేను ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నాను, లేదా నాకు పాస్ట్ హిస్టరీలో జాండిస్ ఉంది, లేదా ఫ్యామిలీ హిస్టరీలో జాండిస్ ఉంది, ఫ్యామిలీలో లివర్ ప్రాబ్లం ఉంది, నేను తరచుగా ఐఎమ్ ఫాలోయింగ్ గట్ హెల్త్ సరిగ్గా లేదనో, లేదా నాకు డైజెషన్ అనేది సరిగ్గా లేదనో, లేదా యూరిన్ అనేది డార్క్గా అవుతుంది, అంటే ఎల్లో కలర్డ్, హై ఎల్లో కలర్డ్గా అవుతుంది, లేదా స్టూల్ అనేది పేల్ కలర్, అంటే జనరలీ మేము గ్రే కలర్ అని అంటాం, ఒక వైట్ పేపర్ కలర్లో అవుతుంది, బాడీకి ఇచ్చింగ్ అనేది మరీ ఎక్కువగా ఉంది. సో వీళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకోవటము. ఏమీ సిమ్టమ్స్ లేవు అనుకోండి, ఐ విల్ సే జస్ట్ ఇయర్లీ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్, ఏవి మనకి హానికరం కాదు. బ్లడ్ టెస్ట్లలో మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్లో లివర్ అనేది ఎలా ఉంది, లివర్లో ఫ్యాటీ లివర్ ఉందా, లివర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిందా, లేదా దానికి ఇంకా మనకి ఇవాల్యుయేషన్ అవసరమా అనేది మనకు అర్థమవుతుంది. సో సిమ్టమ్స్ లేదు అని అనుకోండి, మీరు ఖచ్చితంగా బేసిక్లీ వన్స్ ఎన్ ఇయర్ మీరు బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేసుకోండి. 40 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు అని అంటే కొంచెం రెగ్యులర్ డాక్టర్ విజిట్స్కి కానివ్వండి, లేదా డాక్టర్ ఇంకా అల్ట్రాసౌండ్ కన్నా ఎక్కువ టెస్ట్లు కావాలి అని అనుకుంటే అది చేసుకోవటం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనేది మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. ముందు నేను ఒక 15-20 స్కాన్లలో ఒక స్కాన్ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ చూసేదాన్ని, కానీ ఈ మధ్య ప్రతి ఒక్క స్కాన్ రిపోర్ట్లో మనకి ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తుంది. కొద్ది గొప్ప ఉంటుంది అందరికీ ఉంది, గ్రేడ్ 1 కానివ్వండి, గ్రేడ్ 2 కానివ్వండి, దానికన్నా ఎక్కువ కానివ్వండి, కానీ ప్రతి ఒక్క స్కాన్ రిపోర్ట్లో ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. దిస్ ఈజ్ అ కంప్లీట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. సో మీకు ఫ్యాటీ లివర్ ఉంది అంటే దాన్ని లైట్గా తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేనివల్ల మీకు అది వచ్చింది అని మీరు ఇవాల్యుయేట్ చేసుకొని, ఎందుకు మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫైబ్రోస్కాన్. ఫైబ్రోస్కాన్ అంటే ఏంటంటే జనరలీ మనకు అల్ట్రాసౌండ్లో ఏం తెలుస్తుంది, లివర్, స్ప్లీన్, కిడ్నీస్, అబ్డోమిన్ ఇవన్నీ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఫైబ్రోస్కాన్లో ఏం తెలుస్తుంది అంటే లివర్లో పర్టికులర్గా ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది, ఏ గ్రేడ్లో ఉంది, ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్కి వెళ్ళిందా, ఫైబ్రోసిస్ నుంచి నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్కి వెళ్ళిందా అని మనకు ఒక క్లియర్ ఐడియా ఫైబ్రోస్కాన్లో తెలుస్తుంది. సో ఇది ప్రోగ్రెషన్ అండి, ఫ్యాటీ లివర్ కరెక్ట్, అక్కడ నుంచి ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్. ఎగ్జాక్ట్లీ. సో బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ కానివ్వండి, ఫ్యాట్ పర్సంటేజ్ కానివ్వండి, ఎవరికి వాళ్ళు దేని వల్ల అయితే ప్రాబ్లం వచ్చిందో ఫస్ట్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటాం, తర్వాత గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, తర్వాత గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, తర్వాత గ్రేడ్ 4, నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్. అంటే ఈ 4 స్టేజెస్లో కూడా మనం ఏమీ చేయలేదు, దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ, లేదా ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, షుగర్స్ అన్కంట్రోల్గా ఉండటం, కొలెస్ట్రాల్ అన్కంట్రోల్గా ఉండటం, థైరాయిడ్ అన్కంట్రోల్గా ఉండటం,
ఉమెన్లో పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నా లేదా ఇలాంటి వాటిలో ఓఎస్ఐ అని చూస్తారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో వీళ్ళల్లో కూడా అంటే జనరలీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఉన్న వల్ల ఎక్కువ మంది ఒబెసిటీలో ఉంటారు. సో వీళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఒక చిన్న భాగం ఎగ్జాక్ట్లీ తీసి పెట్టినా కూడా మళ్ళీ 100% పెరుగుతుంది వెరీ కొంతకాలంలో ట్రూ అంటారు. అండి, వెరీ ట్రూ. సో ఈ సిరోసిస్లో ఈ కెపాసిటీ, ఈ కేపబిలిటీ లివర్ కోల్పోతుంది. సో లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ లివర్ అనేది రీజనరేట్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఇది పర్మనెంట్ లివర్ సెల్ డెత్. సో ఈ పర్మనెంట్ లివర్ సెల్ డెత్ అయినప్పుడు ఈ స్టేజ్కి రాకుండా ఉండడానికి ఫ్యాటీ లివర్లో మనం అడ్రస్ చేసుకుంటే ఇప్పుడున్న బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ వల్ల లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్లస్ అండర్లయింగ్ మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ప్లస్ ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల ఫైబ్రోసిస్ నుంచి కూడా మనం రివర్స్ చేసే అవకాశం మనకుంది. Right. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఉన్నా సిమ్టమ్స్ లేకపోయినా మీరు మీ హెల్త్ చెకప్స్ విత్ నార్మల్ స్కాన్ చేయించుకుంటే ఫర్దర్గా ఏమైనా అవసరమా, దీనికి ఇంకా ఇవాల్యుయేషన్ అవసరమా, మీకు ఏమీ ప్రాబ్లం లేదు, మీరు ఇలాగే కంటిన్యూ చేసుకోండి స్కాన్స్ ఇయర్లీ అని మేము చెప్తాం అనమాట. చిత్ర పరిశ్రమలో మనకి లైఫ్ స్టైల్ వల్ల ఇలా వచ్చిందని చాలా మంది యాక్టర్స్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. అవునండి, కొంతమంది అది తీవ్ర రూపం దాల్చి మరణించిన సంఘటనలు కూడా చూసాం. అవునండి, అవునండి. మనకి హాస్య నటులు ఏవిఎస్ గారికి లివర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ అమ్మాయి ఆయనకి లివర్ డొనేట్ డొనేట్ చేసిన చేశారు. సంఘటన కూడా చూసాం మనం. అవునండి. బట్ సో టెల్ మీ అబౌట్ దిస్, ఎందుకు అవుతుంది చిత్ర పరిశ్రమలో, ఎందుకు సో why do we చిత్ర see this more? పరిశ్రమలో అంటే ఇది మనం ఒక బ్లాంకెట్ లాగా చెప్పుకోకర్లేదు. ఒకటి మనందరికీ తెలిసింది, ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ స్టైల్ అంటే వీళ్ళలో ఒబెసిటీ ఉండొచ్చు, లేదా డైట్ అనేది హై క్యాలరీ డైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ లేదా కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ ఉందనుకోండి, వీళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ నుంచి నాష్ అవుతుంది, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియోటో హెపటైటిస్ అని అంటాం అనమాట. అంటే లివర్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయి లివర్ సెల్స్లో చేంజెస్ వచ్చేసి దీనివల్ల సిరోసిస్ రావటం. థర్డ్ థింగ్ ఏంటి, ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండి సోషల్ గ్యాదరింగ్స్ వల్ల కానివ్వండి, వీళ్ళ సొసైటీ వల్ల కానివ్వండి, ఈ కమ్యూనిటీ నార్మ్స్ వల్ల అదొక ఇట్స్ బికమ్ అ కైండ్ ఆఫ్ అ కామన్ థింగ్. సో ఈ ఆల్కహాల్ ఇంటేక్ అనేది వీళ్ళకున్న స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదా వీళ్ళకున్న లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి ఎక్కువ అయితే ఆల్కహాలిక్ హెపటైటిస్ అని వస్తుంది ఫస్ట్. అక్కడి నుంచి ట్రీట్ చేయకపోతే నెక్స్ట్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయి వీళ్ళకి లివర్ సిరోసిస్ లేదా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఈ ఉంటుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్ అన్నారు కదా, దాని సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? 100% అండి. సో ఆల్కహాలిక్ హెపటైటిస్లో ఏం తెలుస్తుందంటే జాండిస్ ఉంటుంది, డీప్ కలర్డ్ ఐస్ ఉంటాయి. సో జనరలీ మనకు తెలియాల్సింది ఏంటంటే మన కళ్ళల్లో కానివ్వండి, మన బాడీలో కానివ్వండి, మన యూరిన్లో కానివ్వండి ఎల్లో కలరేషన్ అనేది మనకు కనిపిస్తోంది అంటే బిలిరుబిన్ నార్మల్ కన్నా ఎక్కువ ఉన్నట్టు, ఎస్పెషలీ 3 కన్నా ఎక్కువ ఉన్నట్టు. సో టోటల్ బిలిరుబిన్ అనేది 3 కన్నా ఎక్కువ ఉంటే అది జాండిస్, అండ్ 3 కన్నా ఎక్కువ ఉంటేనే యూ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ బాడీ అనమాట. స్క్లీరాలో, కళ్ళల్లో కానివ్వండి, నెయిల్స్లో కానివ్వండి, యూరిన్లో కానివ్వండి మనకు కనిపిస్తుంది. సో ఆల్కహాలిక్ హెపటైటిస్లో ఫస్ట్ కనిపించే జనరలీ వాళ్ళకి కనిపించేది ఏంటంటే ఆకలి అనేది తక్కువ ఉండటం, వాళ్ళకి లాస్ ఆఫ్ హెపటైట్ ఉంటుంది, లాస్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే రోజు ఉత్సాహంగా హ్యాపీగా క్యాజువల్గా ఉండటం వాళ్ళకు ఉండదు. థర్డ్ థింగ్ ఏంటంటే జాండిస్, డిస్కలరేషన్ ఆఫ్ ద ఐస్ కానివ్వండి, యూరిన్ కానివ్వండి. ఫోర్త్ థింగ్ కానివ్వండి వీక్నెస్, చాలా సివియర్ ఫెటీగ్ అనేది ఉంటుంది. దెన్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్, అంటే మనకి జనరలీ ఫ్లూ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఆ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆకలి తక్కువ, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్, చిల్స్, రైగర్స్ ఇవన్నీ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మజిల్ వేస్టింగ్ అంటే ఏంటి, జనరలీ వాళ్ళు షర్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, డ్రెస్సులు కానీ వేసుకున్నారనుకోండి, దిస్ మజిల్ లాస్ అనేది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. వెయిట్ లాస్ కన్నా మజిల్ లాస్ వాళ్ళకి కనిపిస్తుంది, ఎందుకంటే ప్రోటీన్ లాస్ అవుతుంది కాబట్టి. సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ ఇస్ దిస్. ఇలా ఉంటాయి. రైట్. ఆల్కహాల్ దీని గురించి రకరకాల వాదనలు విన్నాం. కొన్ని దేశాలు, ఇటలీ లాంటి దేశాల్లో హెల్తీగా అసలు హార్ట్ హెల్త్ కోసం వైన్ తాగడం మంచిదంటారు. కరెక్ట్. సో ఈజ్ ఆల్ ఆల్కహాల్ బ్యాడ్? సో మనకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ డ్రింక్ అనేది మనకు ఒకటి ఉంది. ఒకటి స్టాండర్డ్ డ్రింక్ అంటే ఇంత తీసుకుంటే ఇది ఓకే, ఇంత ఉమెన్ తీసుకుంటే ఓకే, ఇంత మెన్ తీసుకుంటే ఓకే అనేది మనకు అనేది ఉందన్నమాట. సో కానీ ఇండియాకి ఆ స్టాండర్డ్ డ్రింక్ డెఫినిషన్ అనేది రాలేదు. యూరోపియన్ స్టాండర్డ్ డ్రింక్స్ ఉన్నాయి, అమెరికన్ స్టాండర్డ్ డ్రింక్స్ ఉన్నాయి. సో వాళ్ళవి మనం ఫాలో ఇంకా అవ్వలేము. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అ డెఫినేషన్. మన స్టాండర్డ్ డ్రింక్ అంటూ ఏంటి అంటే మన ఇండియన్ బాడీ కాంపోజిషన్ బట్టి, మన ఇండియన్ మెటబాలిజంని బట్టి, మన ఇండియన్ డైట్ని బట్టి మనకంటూ ఏది స్టాండర్డ్ డ్రింక్ అనేది ఇంకా డెఫినేషన్స్ రాలేదు. ఎందుకంటే సోషల్లీ యాక్సెప్టబుల్ కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. అంటే ఎస్ మనం చాలా వెస్టర్నైజ్ అయిపోయాము. అంటే ముందు ఇట్ వాజ్ అ టాబు. డ్రింకింగ్ ఈజ్ అ టాబు. ఇప్పుడు నాట్ డ్రింకింగ్ ఈజ్ అ టాబు. నాట్ డ్రింకింగ్ ఈజ్ లైక్, ఓ యూ డోంట్ డ్రింక్,
ఇట్స్ బికమ్ లైక్ దట్. జాతకాన్ని వాళ్ళలో చూస్తారు. చేత ఆర్ యూఆర్ నాట్ సోషల్ అనో, లేదా నువ్వు కాన్వర్సేషన్ చేయలేనో, యూఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్ అనో, ఇట్స్ బికమ్ అ సోషల్ పియర్ ప్రెషర్. సో ఇంకా మన దగ్గర ఆ వెస్టర్నైజేషన్ అనేది కంప్లీట్గా రాలేదు. వీఆర్ ఇన్ ద మిడిల్ దట్ ఈస్ కాజింగ్ దిస్ హ్యావోక్ అనమాట. సో దీనివల్ల మన స్టాండర్డ్ డ్రింక్ ఏంటి, మన బాడీ కాంపోజిషన్కి ఏంటి అనేది ఇట్ ఇస్ స్టిల్ యెట్ టు కమ్. సో వైన్ అనేది ఓకే, వైన్ అనేది ఎస్, వైన్ అనేది ఎందుకు ఓకే అంటే అందులో ఉన్న రిజర్వట్రాల్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి అంటే గ్రేప్స్ వల్ల, వీటి వల్ల వచ్చే యాంటీ ఆక్సిడెంట్ అనమాట అది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు టేక్ ఇట్ త్రూ వైన్, మైట్ హ్యాస్ విల్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ టాబ్లెట్ ఆర్ ఫుడ్. ఇది మనము ఆల్కహాల్ వేపే వెళ్ళక్కర్లేదు. సో ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు అనేది ఇండివిజువల్ బట్టి బేస్డ్ అయి ఉంటుంది. వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే కోమాబిడిటీస్, వాళ్ళకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్సెట్రా, చాలా హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్. సో అందరికీ డిఫైన్డ్గా వైన్ ఇస్ ఓకే అనేది ఐ విల్ నాట్ యాక్సెప్ట్. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా వీఆర్ ఫార్మింగ్ దోస్ డెఫినేషన్స్ అండి. ఇట్ ఈస్ వెరీ సూన్ గోనా కమ్. డాక్టర్లందరూ ఇప్పుడు పట్టుబడుతున్నారు, ఆ మద్యం సీసాల మీద అడ్వర్టైజ్ చేయాలి, ఎలా అయితే పొగ తాగడం హానికరం అంటే. కరెక్ట్ అండి, కరెక్ట్. సినిమాల్లో ఇన్ఫాక్ట్ గ్లోరిఫై చేసాం తాగడాన్ని. దేవదాస్ లాంటి సినిమాల్లో అవును అవును, అంటే లవ్ ఫెయిల్యూర్ అయితే యూ షుడ్ డ్రింక్, అని. అలా కాకుండా చాలా సినిమాల్లో కూడా అంటే ఇట్ ఈస్ బికమ్ అ నార్మ్ థింగ్. ఫ్రెండ్స్ని కలిసేసి ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. ఎవరైనా సాడ్గా ఉన్నా, ఎవరైనా స్ట్రెస్లో ఉన్నా తాగటం అనేది నార్మల్ అనేది ఎస్, చాలా మట్టుకు ఇట్ ఈస్ బికమ్ అ ఓకే థింగ్. అంటే ఓకే వాళ్ళు బాధపడుతున్నారు, ఐ థింక్ హీ షుడ్ డ్రింక్ ఆర్ షీ షుడ్ డ్రింక్. ఐ థింక్ దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం అనేది వీ హ్యావ్ టు పియర్స్ ఉన్నది నాట్ ఓన్లీ జస్ట్ టు డ్రింక్. ఐ థింక్ ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకొని యూ షుడ్ ఎంకరేజ్ పీపుల్, గివ్ దెమ్ గుడ్ విజ్డమ్, పాజిటివ్ థాట్స్ వల్ల కూడా పీపుల్ కెన్ కమ్ అవుట్. సో ఐ థింక్ 100% వీ హ్యావ్ టు, మీరు అన్నట్టు వీఆర్ ఆల్ థింకింగ్ దట్ వీ హ్యావ్ టు రైట్ ఆన్ ఆల్కహాల్ ఆల్సో. ఇట్ ఈస్ ఇంజూరియస్ ఫర్ హెల్త్. అంటే ఇట్ ఈస్ మై చాయిస్ వెదర్ ఐ టేక్ ఇట్ ఆర్ నాట్ అన్న దానికి మనం వాళ్ళకి అర్థం చేసేలా, అంటే మనం వెన్ వీ డోంట్ టెల్ దెమ్ దే విల్ నాట్ నో. అన్ఫార్చునేట్లీ స్మోకింగ్ తో ఉన్న నెగటివిటీని ఇంకా ఆల్కహాల్ కి తీసుకురాలేదు. కరెక్ట్. బికాజ్ అంటే ఎక్కడో దీన్ని సెలబ్రేటివ్ గా కూడా, సెలబ్రేటివ్, గ్లోరిఫైడ్, పాష్నెస్, కూల్నెస్, బట్ అన్నిటికీ ఒక తార్కాణం. అండ్ ఇప్పుడైతే పబ్బులు ఎడాపెడా తెరిచేసి, కరెక్ట్, మనకి అంటే ఆల్మోస్ట్ ఇంకా వీకెండ్ వచ్చిందంటే యంగ్స్టర్స్ మొదలుకొని అసలు వెళ్ళి అంటే తాగడం అన్నది. కరెక్ట్. ఇట్ ఈస్ వీక్. ఇప్పుడు ఈ మధ్య ఇట్స్ ఆల్ వీక్ డేస్ ఆల్సో, దెర్ ఇస్ నో వీకెండ్. అంటే ఎవ్రీ డే యూ కెన్ డూ వాట్ యూ వాంట్. మనకి అమితాబ్ బచ్చన్ గారు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ అండర్గో అయ్యారని విన్నాను. అవును. ఆయనకి అంటే డిసిప్లిన్ డాక్టర్ లైక్ హిమ్, ఆయనకు కూడా లివర్ డిసీజ్ రావడం అండ్ ఆయనకు వచ్చిన కారణాలు వేరు. అలాగే మనకి రియల్ స్టార్ శ్రీహరి గారు, ఆయన కూడా లివర్ డిసీజ్తో మరణించారని విన్నాం. ఎనీ ఇన్సైట్స్ అండి వాళ్ళ హెల్త్ కండిషన్స్? అంత తెలిసి అంత ఐకానిక్ పీపుల్ అయ్యుండి కూడా. కరెక్ట్ అండి. సో లివర్ ప్రాబ్లం అనేది 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ ప్రాబ్లం, ఇంకోటి నాన్ ఆల్కహాలిక్ రిలేటెడ్ లివర్. సో వీళ్ళలో ఏమై ఉండొచ్చు అంటే వైరసెస్ ఉంటాయి అన్నమాట. మనకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ద్వారా వచ్చిన వైరస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకనేది బ్లడ్ అనేది తక్కువ ఉందనుకోండి, బ్లడ్ ఎక్కించారనుకోండి, ఆ బ్లడ్ ఎక్కించిన వాళ్ళలో హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి ఉండి ఉంటే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. కానీ ఐ వాంట్ టు టెల్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఏంటి అంటే ఇది 20 ఏళ్ల క్రితం జరిగి ఉంటుంది. ఎందుకంటే ముందు స్క్రీనింగ్ టెస్ట్ అనేది అవైలబుల్గా లేవు. అంటే ఎవరైనా ముందుకు వచ్చారనుకోండి, నేను బ్లడ్ డొనేట్ చేస్తాను అని ముందుకు వచ్చిన వాళ్ళకి స్క్రీనింగ్, హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి స్క్రీనింగ్ అనేది ముందు జరగలేదు. సో ఎవరైనా బ్లడ్ ఇచ్చిస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా వీళ్ళకి పాజిటివ్ ఉండుంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కానీ గత ఫ్యూ డికేడ్స్గా మేము ఎవరన్నా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అనుకోండి, 100% వాళ్ళకి వైరసెస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తాం. ఎవరికైనా హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి వైరస్ అనేది ఉంటే వి టెల్ దమ్, మీరు హెపటాలజిస్ట్ని వెళ్ళి కలవండి, మీ వైరస్ యాక్టివ్గా ఉందా, మీకు ట్రీట్మెంట్ అవసరమా అనేది మీరు చూసుకోవాలి, మీరు డొనేట్ చేయలేరు అని మేము చెప్పేస్తాం అనమాట. సో ఇలా వైరసెస్ అనేది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా ఒకప్పుడు స్ప్రెడ్ అయ్యింది. ఇంకో థింగ్ వాట్ వీ హ్యావ్ టు నో ఇస్ టాటూస్, ఇయర్ పియర్సింగ్ అండ్ సిరింజెస్. ముందు మీకు గుర్తే ఉంటుంది, మన చిన్నప్పుడు ఏంటి, ఎవరిదైనా నార్మల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, మన ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళుంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి, అదే ఇంజెక్షన్ జస్ట్ వామ్ వాటర్లో ఇలా అనేసి ఇంకోళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చేవారు. సో ఈ పర్సన్కి హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి ఉండి ఉంటే ఈ పర్సన్ నుంచి ఈ నీడిల్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది. కానీ మేము ఇప్పుడు ఏం చేస్తాము, ఒకళ్ళకి ఇచ్చిన ఇంజెక్షన్ వి కంప్లీట్లీ డిస్కార్డ్, మేము కొత్తది మాత్రమే యూజ్ చేస్తాము. రీయూజ్ నీడిల్స్ అనేది వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ సిన్స్ ఫ్యూ డికేడ్స్. సో వీళ్ళకి
వచ్చి ఉంటే ఈ నీడిల్ పియర్సింగ్ కానివ్వండి, లేదా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ వల్ల కానివ్వండి వచ్చి ఉండొచ్చు. లేదా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫ్యాటీ లివర్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళటం, ఫైబ్రోసిస్ నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్‌కెళ్ళి సిరోసిస్‌కి లివర్ వెళ్ళడం. ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. సో, అలా చాలా మెటబాలిక్ డిసీజెస్ అని ఉంటాయి. సో, ఆల్కహాల్ వల్లే కాదండి. నాన్ ఆల్కహాలిక్ పెరిమెట్రీ అంటే ఎంత అబౌట్ నాష్ అంటాము మేము, హెపటైటిస్ బి, సి అంటాము. అన్‌కంట్రోల్డ్ షుగర్స్ వల్ల కానివ్వండి, అన్‌కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ వల్ల కానివ్వండి, థైరాయిడ్ వల్ల అలా చాలా రీజన్స్ అనేది లివర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు నో దేనివల్ల వచ్చింది. ఆ అండర్‌లయింగ్ రీజన్ మనం అడ్రెస్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఫ్యూచర్‌కి సిరోసిస్‌కి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవాలి. ఆబ్వియస్లీ అంటే ఇదొక వాస్ట్ టాపిక్ డాక్టర్ కావ్య. బట్ ఓవరాల్‌గా లివర్ డిసీజ్ చెక్‌లో పెట్టడానికి ఏ ఏ మార్కర్స్‌ని రెగ్యులర్‌గా చూసుకుంటూ మీరన్నట్టు ఇందాక లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి కరెక్ట్. చెప్పారు. ఒక సీబీపీ ఒకటి చెప్పారు. కరెక్ట్. లివర్ స్కాన్ చెప్పారు. అవును. కాకుండా ఇంకేం చేస్తే సో, మనం బేసిక్‌గా తెలుసుకోవాలంటే మనకి లివర్ ఫంక్షన్ తెలిసేది సీబీపీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఐఎన్ఆర్ అంటాం. ఐ అంటే బేసిక్‌లీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ లివర్‌లోనే ఫార్మ్ అవుతాయి. సో, ఇవి ఏమన్నా ఇంపైర్డ్ ఉన్నాయనుకోండి, లివర్‌లో సరిగ్గా ఫంక్షన్ లేదు అని మనకు అర్థమవుతుంది. ఓకే. ఐఎన్ఆర్. ఫోర్త్ థింగ్ ఏంటంటే నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్. అండ్ మీరు మా దగ్గరకొస్తే మేమొక ఫైబ్రో స్కాన్ అని చేస్తాము. ఫ్యాటీ లివర్ ఉంటే అది ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది. ఆ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటే నార్మల్ కన్నా జనరల్లీ లివర్‌లో 5-10% ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఉంటే వి స్టార్ట్ దెమ్ ఆన్ లైఫ్ స్టైల్ చేంజెస్. వి స్టార్ట్ దెమ్ ఆన్ ఫ్యాటీ మెడికేషన్ లివర్ ట్రీట్మెంట్. అది. సో, ఇవి బేసిక్ టెస్ట్. ఇవి చేయించుకుంటే యువర్ లివర్ చెక్ అండ్ ఎస్పెషల్లీ వైరసెస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. వీ హ్యావ్ టు నో ఏంటంటే ఒకప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఫర్ ఇయర్స్ టుగెదర్. కానీ ఇప్పుడేంటంటే హెపటైటిస్ సికి 100% వైరల్ క్లియరెన్స్‌కి ఓన్లీ 3 మంత్స్ లేదా 6 మంత్స్ ట్రీట్మెంట్ అనేది వచ్చింది. డైరెక్ట్ యాక్టింగ్ యాంటీవైరల్స్ అంటాం వాటిని. సో, ఇంజెక్షన్స్ అవసరం లేదు. డైలీ ఒకటే టాబ్లెట్ 3 మంత్స్ లేదా 6 మంత్స్‌లో ఎంటైర్ వైరస్ ఇస్ గాన్. అదే హెపటైటిస్ బికి అనుకోండి వీ హ్యావ్ అ వ్యాక్సిన్. అంటే హెపటైటిస్ బి చెక్ చేయించుకున్నారు. నెగెటివ్ వచ్చింది. ప్లీజ్ టేక్ అ వ్యాక్సిన్. సో, యూ ఆర్ ప్రొటెక్టెడ్ లైఫ్ లాంగ్. దానికి బూస్టర్ డోస్ కూడా ఉంది. అదే పాజిటివ్ వచ్చిందనుకోండి, వైరస్ యాక్టివ్‌గా ఉంది, వైరస్ మల్టిప్లై అవుతుంది అంటే యూ టేక్ జస్ట్ 1 టాబ్లెట్ లైఫ్ లాంగ్. సో దట్ ఈ హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వల్ల లివర్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ లేదా లివర్ ఫెయిల్యూర్ లేదా లివర్‌లో క్యాన్సర్ రాకుండా యూ ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఇది చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీరన్నట్టు భయానకమైన హెపటైటిస్ వ్యాధికి ఇప్పుడు 3-6 నెలల లోపు మందులు వేసుకుంటే కోలుకోవచ్చని చెప్తారు. పూర్తిగా 100% సంపూర్ణంగా అండి. కోలుకోవచ్చు. 100%. అలాగే మద్యం సేవించడం అసలు శ్రేయస్కరం కానే కాదు. వాటికి కూడా పరిమితులు ఉంటాయి. వాటిని చాలా క్షుణ్ణంగా తెలుసుకుని తర్వాత అందులోకి వెళ్ళాలని కూడా మీరు సూచన చేశారు. వీటన్నిటితో పాటు ఆఫ్‌కోర్స్ రెగ్యులర్ చెకప్స్ మన ఆరోగ్యం మీద మనమే కన్నేసి పెట్టడం చాలా అవసరం. అంటే మన గురించి మనకే తెలుస్తుంది. మనలో కొంచెం డిఫరెన్స్ వచ్చిన హెల్త్‌లో కానియండి, వెల్ బీయింగ్‌లో కానియండి, ఆకలిలో కానియండి, వెయిట్‌లో కానియండి, హౌ వి ఆర్ ఫీలింగ్ అబౌట్ అసలు మనకే తెలుస్తుంది. సో, జస్ట్ గెట్ రెగ్యులర్ చెకప్స్ అండ్ మీకేమన్నా అబ్నార్మాలిటీ అనిపిస్తే ఇమ్మీడియేట్‌లీ కమ్ అండ్ విజిట్ అస్. డాక్టర్ కావ్య చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆన్ దిస్ వెరీ ఎవర్‌గ్రీన్ టాపిక్ అని చెప్పాలి దీన్ని. బికాస్ లివర్ డిసీజ్ అన్నది ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చని మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. ప్లెజర్. నమస్తే అండి. థాంక్ యూ.